నమస్కారం. చిక్కోలు హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గంలో పెన్షన్ అందుకున్న వృద్ధులు వికలాంగుల ముఖాల్లో సంతోషం చూస్తే తనకు ఎంతో ఆనందం అనిపించిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గారా శ్రీకాకుళం రూరల్ శ్రీకాకుళం నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనా దక్షుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో పెన్షన్దారుల కష్టాలు తీరాయని, నేరుగా ఇంటికే నగదు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది గొప్ప శుభపరిణామని తెలిపారు. రూరల్ మండల పరిధిలోని అలికాం, బైరవానిపేట, ఎస్ఎస్ వలస పంచాయతీల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు స్థానిక ఎంపీడీఓ పాల్గొనగా, గార మండల పరిధిలోని సతివాడ, రామచంద్రాపురం, వాడాడ పంచాయతీల్లో, శ్రీకాకుళం నగర పరిధిలోని 38, 39, 40 డివిజన్లు, దమ్మలవీధి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద 29, 30 డివిజన్లలో, సంతోషిమాత దేవాలయం వద్ద 7వ డివిజన్, శాంతినగర్ కాలనీ, 48వ డివిజన్, ఫజల్బాగ్పేట తదితర ప్రాంతాల్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గొంటి వీధిలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్వి రమణమాదిగ సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ పెన్షన్లను అందజేశారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను కూడా ఎస్వి రమణమాదిగకు స్థానికులు తెలియజేశారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తారని వారికి భరోసా కల్పించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అలాగే పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎస్వి రమణమాదిగ తెలిపారు. పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ ఈరోజు చక్కగా జరిగిందని తెలిపారు. ముఖ్యంగా లబ్ధిదారుల్లో ఈరోజు ఆనందాన్ని తాను చూశారని తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ వేకువ జామున సచివాలయ ఉద్యోగులు తమ డివిజన్ ఇన్ఛార్జ్ వచ్చి పెన్షన్లు అందజేయడం చాలా ఆనందంగా ఉందని, కదల్లేని ముసలమ్మలకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఓ వరమని స్థానికులు అంటున్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధించే దిశగా ప్రయత్నం చేయాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సూచించారు. ప్రభుత్వ పురుషుల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విద్యతోనే సమాజ అభివృద్ధి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలో ఇతర విషయాలపై దృష్టి సారించకుండా చదువుపైనే మనసు లగ్నం చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి దుర్గారావు, లెక్చరర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులంతా లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించే దిశగా ప్రయత్నం చేయాలని 1వ పట్టణ ఎస్ఐ కామేశ్వరరావు సూచించారు. స్థానిక మండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గోరచంద్ సహకారంతో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1 టౌన్ ఎస్ఐ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. విశిష్ట అతిథి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూరావు మాట్లాడుతూ విద్యార్థులు సమాజం పట్ల ఎలా మెలగాలో వివరిస్తూ ఎలా చదివితే మన లక్ష్యాన్ని చేరుకుంటామో అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు గోరచంద్ అతిథులను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ వైస్ ప్రెసిడెంట్ ఉర్లం శివతేజ, రవీంద్ర భారతి ఉపాధ్యాయ బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పొడుగు చరణ్ పాల్గొన్నారు. టెక్కలి రూపురేఖలను మార్పు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ కేంద్రంలో కండ్రకి వీధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు పెన్షన్ల పంపిణీ చేసే ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాతరను తలపించే రీతిలో పెన్షన్ల పండుగ జరిగిందని, ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 89% పెన్షన్ల పంపిణీ చేసి రికార్డు సృష్టించామని అన్నారు. ఈ నెల 7వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్న 217 జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కండ్రక వీధి పాదయాత్ర ద్వారా పరిశీలించారు. అనంతరం టెక్కలి ప్రాంతీయ ఆసుపత్రి సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నగరంలోని స్థానిక కొత్తపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న పెన్షన్ ను లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, పెన్షన్ పంపిణీ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం డిఎల్ఎస్ఏ భవనంలో అధికారులు, ఎన్జీఓలతో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతులు, బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లు, అడ్డంకులు, అంతరాల గురించి ప్రభుత్వ అధికారులతో కార్యదర్శి సన్యాసి నాయుడు చర్చించారు. అధికారుల నుంచి పలు వివరాలను, సూచనలను సేకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓలు పాల్గొన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం బుడితి లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బగ్గు రామమూర్తితో కలిసి జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విడతల వారీగా అన్ని హామీలను అమలు చేస్తారని తెలిపారు. నగరంలోని స్థానిక 45వ వార్డు గుజరాతీపేటలో గురువారం పెన్షన్ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులతో పాటు జనసేన, టీడీపీ నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి 1000 రూపాయలను పెంచి మొత్తం 4000 రూపాయలు అందిస్తున్నట్లు వార్డు ఇన్ఛార్జీలు మధు, రాములు, జల్లేపల్లి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, సీపాన రమాదేవి, శ్రీను, భాజపా నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాలను విరాళంగా వ్యవసాయ శాస్త్రవేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అరికతోట కనకరాజు, ఉమా దంపతులు ఈ రోజు అందజేశారు. పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు సరిపడా పుస్తకాలు లేదన్న విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న అరికతోట కనకరాజు దంపతులు 15,000 రూపాయలు ఖర్చు చేసి పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసి ఈ రోజు అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కనకరాజు సేవా తత్పరతను ఉద్యోగులు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఎస్ శంకర్రావు, పాఠకులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ జన్కర్ పుండ్కర్ ను ఆయన ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, అతని బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్నాలపేటకు పక్కా రోడ్డు వేయాలని గ్రామస్తుల తరపున పోలు మహింతి ఉమామహేశ్వరరావు వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను వివరించారు. తాము ఆ గ్రామాన్ని సందర్శించినట్లు కలెక్టర్ వివరించారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జాతీయ కన్స్యూమర్స్ రైట్ ప్రొడక్షన్ ఫోరం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బుడుమూరు సునీల్ కుమార్, కన్స్యూమర్స్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షులు డబ్బీరు వెంకటరమణమూర్తి, కుప్పిలి శ్రవణ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ తదితరులు ఉన్నారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజహిత కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని సత్యను గ్రామస్తులు కొనియాడారు. కవిటి కొత్తూరు గ్రామానికి చెందిన 10వ వార్డు మెంబర్ సటగోపం సత్య జన్మదిన సందర్భంగా కవిటి కొత్తూరు గ్రామంలోని హనుమాన్ గుడి నుండి బిఎస్ఆర్ కాలేజీకి వెళ్లే రూట్ లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలను తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. జన్మదినం సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేసిన సత్యకి గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఏలియన్స్ క్లబ్ మిత్ర ఆధ్వర్యంలో తోపుడు బండ్లు, ఫుట్పాత్ పై చిరు వ్యాపారం చేస్తున్న నిరుపేద వర్తకులకు గురువారం గొడుగుల పంపిణీ చేశారు. శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీ జంక్షన్, చిన్న బజార్, జీటీ రోడ్ ప్రాంతాల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి అందజేశారు. పెద్ద సైజ్ గొడుగుల ద్వారా కొంతవరకు ఉపశమనం కలుగుతుందని ఏలియన్స్ క్లబ్ మిత్ర బృందం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. క్లబ్ ప్రతినిధులు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలియన్స్ క్లబ్ మిత్ర ప్రెసిడెంట్ పొట్నూరు సూర్యప్రకాష్ రావు, సెక్రటరీ పివి కృష్ణారావు, ఎస్ త్రినాథరావు, సీనియర్ జర్నలిస్ట్ బెర్లంగి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగిందని డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్ రావు తెలిపారు. వేకువ జాము నుంచే సచివాలయం సిబ్బంది వార్డుల్లోకి విచ్చేసి మహాలక్ష్మి నగర్ కాలనీ, కొమ్మరివీధి, మండల వీధి ప్రాంతాలలోని వృద్ధులకు, మహిళలకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని సచివాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిరిపురం హరి, సిరిపురం సూరమ్మ, అసిరమ్మ, అప్పారావు, మామిడి ప్రసాద్, దొర, మురళీకృష్ణ, గణేష్ పాల్గొన్నారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలో సెంచురీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఆనం నవాజ్ యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన మెడ్ఫేస్ సంస్థలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికయ్యారు. బీటెక్ ఫైటోఫార్మా న్యూట్రికల్స్ పూర్తి చేసిన ఆయన వార్షిక వేతనం 54 లక్షల రూపాయలు అందుకోనున్నారు. అత్యధిక వార్షిక వేతనం కలిగిన మొదటి విద్యార్థిగా గుర్తింపు పొందారని వర్సిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ డిఎన్ రావు తెలిపారు. రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్, వర్సిటీ సిబ్బంది ఆనంకు అభినందనలు తెలిపారు. ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా ఎక్కువగా కనిపిస్తున్న పండ్లలో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంటున్నాయి. వీటి ప్రయోజనాల్ని ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
ఎన్ని పండ్లు ఉన్న డ్రాగన్ పండ్లను గిట్టే గుర్తించగలం. గులాబీ రంగులో ఉండే ఈ పండుకి చుట్టూ ఉన్న రేకులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది, తూర్పు ఆసియాకు విస్తరించింది. థాయిలాండ్, వియత్నాం ప్రజలకు ఈ పండు అంటే విపరీతమైన ఇష్టం. బరువు తగ్గాలనుకునే వారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ పండ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది, మధ్యలో గింజలు ఉంటాయి. ఇవి అరటి పండ్లోని గింజల్లా ఉంటాయి. అందువల్ల ఈ పండును తినేవారు గింజలతో సహా తింటారు. కరకరలాడే ఆ గింజలు అందరికీ నచ్చుతాయి. ఈ మధ్య ఈ పండ్లలో కూడా రకాలు వచ్చాయి. లోపల గుజ్జు కూడా గులాబీ రంగులోనే ఉండేలా మార్పులు చేశారు. డ్రాగన్ పండ్లలో విటమిన్ సి, ఈ పెద్ద మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పండ్లు ఎంత తింటే అంత చురుకుగా మారుతారు. చాలా శక్తి వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివి. డ్రాగన్ ఫ్రూట్స్లో అరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుండెకి కూడా ఈ పండ్లు మంచివే. బాడీ మెటబాలిజంకి ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. డ్రాగన్ పండ్లలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పొట్ట, పేగులు, అన్నవాహికను బాగు చేస్తాయి, క్లీన్ చేస్తాయి. డ్రాగన్ పండ్లలో వైటలైన్స్, కెరటోనాయిడ్స్ ఉంటాయి. ఇవి మనకు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తాటి ముంజలు తెలుసు కదా, డ్రాగన్ పండ్లు రుచి కూడా తాటి ముంజలలాగే ఉంటుంది. అలాంటప్పుడు వీటి బదులు ముంజలే తింటే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. వీటి ఆరోగ్య ప్రయోజనాలు వాటికి ఉంటాయి. కాబట్టి సీజన్లో వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ను కూడా టేస్ట్ చూడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కాని ఖచ్చితంగా చెయ్యి, వేగంగా చెయ్యి కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.